హలో. ఓహ్! నాకు మ్యాచింగ్ చేసుకున్నావు కదా! కాపీ. మ్యాచింగ్ ఏముంది? కాపీ. కాపీ. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయాం చక్కగా. కరెక్ట్‌గా నేను 4:00కి అలారం పెట్టుకున్నానండి. అలారం ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అటు ఇటు మసిలా అన్నమాట. తర్వాత ఇంకా సరేలే లేసేద్దాం. టక లేస్తే తొందరగా రెడీ అయిపోవచ్చు, రెడీ చేయొచ్చు అని చెప్పి ఇంకా లేసేసి చక్కగా ఇల్లు చిమ్మి మాపు కొట్టి బయటంతా జిమ్మేసి ఇంకా తలస్నానం చేసి రెడీ అయిపోయాను అన్నమాట. పిల్లలకు కూడా అంతేనండి, తలస్నానాలు చేయించడం రెడీ చేయడం అంతే. టిఫిన్ చేయడం ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట రెడీ అవ్వడం. తలస్నానం చేసుకోవడం రెడీ అవ్వడమే కదా. మిగిలిన ఇంకా కరెక్ట్గా 5:30 అవుతుంది టైము. చూపిస్తా, బయటంతా చీకటి. చూసారా ఎంత చీకటో. ఇంకా ఇప్పుడు బయలుదేరితే ఒక 1 అవర్. బట్టలు కూడా వేసాను, అవి పైన ఆరేయాలి. హరి ఏమో ఇప్పుడే ఆరేస్తానని చెప్పాడు, బట్ వద్దులే అని చెప్పి మళ్ళీ వచ్చాక ఆరేసుకుందాము అని చెప్పేసి అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చర్చ్ కూడా అయిపోయిందండి. ఇంకా వచ్చేసాను, బయట కూర్చున్నాను. హరి ఏమో వేరే దగ్గరికి వెళ్ళారన్నమాట. నేనేమో మెయిన్ హాల్‌కి వెళ్ళిపోయాను చర్చ్‌కి. సో, తను వచ్చేసరికి బయట కూర్చోవడం ఎందుకని చెప్పి ఇక్కడ కూర్చొని ఈ పువ్వుని షూట్ అనేది చేస్తున్నాను. చాలా అనిపించింది. ప్యూర్ వైట్ ఉండి సూపర్‌గా ఉంది. మొత్తానికి హరి వచ్చారు. ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఇంటికెళ్ళిపోతున్నాము. 8:30కి వ్లాగ్స్ పెట్టట్లేదని అడుగుతున్నారు కదా! రీజన్ వచ్చేసి ఎందుకు పెట్టట్లేదంటే నేను హెల్తీగా ఉన్నాను. బట్ ఇక్కడ కొంచెం వేరే వాళ్ళది పెళ్లి జరుగుతుంది. సో, ఆ నాయిస్ వల్ల నేను ఎడిటింగ్ చేయలేకపోతున్నానన్నమాట. అంటే ఎడిటింగ్ చేసినా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. దానికోసం అని చెప్పేసి మీకు టైంకి వీడియోస్ అనేటివి రావట్లేదు. ప్రామిస్ చేసినట్టే పెడతా కానీ బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటది సిట్యుయేషను. సో, మీరు దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ మళ్ళీ మా బ్యాక్ సైడ్‌కొచ్చేసి మార్నింగ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ పెళ్లి హడావిడి కదా! సో, నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల కాపీరైట్ వస్తది కదా మళ్ళీ. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసుకొని తినాలనిపిస్తుందండి. ఇది ఇప్పుడిప్పుడు అనుకున్నది కాదు. లాస్ట్ సండే నుండి మటన్ దమ్ బిర్యానీ నేనే చేసుకొని తినాలి. ఈయనన్నారు అంతా అనిపిస్తే చెప్పు ఆర్డర్ ఇస్తాను అని. వద్దు, నేను చేసుకొని తింటేనే నాకు తినాలనిపిస్తుంది. వద్దు, నేను చేసుకునే తింటాను, నేను చేసుకోవాలనిపిస్తుంది నాకు అని చెప్పి అనుకుంటూనే ఉన్నా. ఇంకా ఫైనల్గా మార్నింగ్ చర్చ్కి వెళ్ళేసి వచ్చేసాం కదా ప్రశాంతంగా. ఇంక ఇప్పుడు కేజీ మటన్ తీసుకొచ్చారు ఈయన. ఇది క్లీన్ చేసి ఇంక ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో చాలా చాలా సింపుల్గా. సో ఇది మీరు బ్యాచిలర్స్ అయినా లేకపోతే రూమ్లో ఎవరన్నా ఉండి మాకు వంట అసలు రాదు అనుకునే అమ్మాయిలైనా సరే ఎవరైనా ఇట్టే చేసేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడే పిల్లలకి ఆరెంజ్ జ్యూస్ వేసి ఇచ్చాను. ఈ బౌల్ కడిగేసి దీంట్లోనే మటన్ కడిగేసుకొని ఫస్ట్ మనం దీన్ని బాగా కుక్ చేసుకుందాం. అంటే సాల్ట్ కూడా ఏది యాడ్ చేయకుండా కుక్ చేసుకొని తర్వాత దీన్ని మ్యారినేట్ చేసి అప్పుడు చేస్తాను అన్నమాట స్పెషల్ దమ్ బిర్యానీ నేను నా స్టైల్లో.
ఓకే. ఈరోజైతే ఈ శారీ కట్టుకొని వెళ్ళాను చర్చ్‌కి. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం లూజ్ అనిపిస్తుంది. అప్పుడు కరెక్ట్‌గా ఫిట్ అయింది. ఇప్పుడు ఏమైనా కొంచెం వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి అట్లా లూజ్ అనిపిస్తుందన్నమాట. హలో. హలో. సో ఇంక లేట్ చేయకుండా మటన్ దమ్ బిర్యానీ టక్కన చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఈ పాటికే వంట చేయాల్సింది నేను. కానీ హరి కొంచెం లేట్ చేశారు. తనకి ఆఫీస్ వర్క్ ఏదో ఉంది ఈరోజు అని చెప్పి, సండే కూడా ఉందంట. ఏదో మీటింగ్ ఏదో ఉందని చెప్పి లేట్ అయిందన్నమాట. అందుకే ఇంకా ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను. ఎవరో వచ్చారు, వెళ్ళొస్తా. అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దమ్ బిర్యానీ కోసం మటన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుందాము. ఈరోజు నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఎప్పుడు దీన్ని అంటే మ్యారినేట్ చేసేసుకొని చేసుకుంటాం కదా! కానీ ఒకసారి కుక్ చేసేసుకొని మెత్తగా దాన్ని మ్యారినేట్ చేసి చేసుకుందాం అని చెప్పి కొత్త ప్రాసెస్‌లో చేస్తున్నాను అన్నమాట. చూద్దాం. పైనుంచి పుదీనా అయితే కోసుకొచ్చాను. అండ్ ఇక్కడ ఉల్లిపాయలైతే ఫ్రై చేసి పెట్టేసాను అన్నమాట బిర్యానీలోకి. ఇంకా టమాటాలు అవి ఏమి వేయట్లేదు. నార్మల్‌గా దమ్ చేసి చేసేస్తాను. ఇప్పుడు కుక్ చేసుకున్న మటన్‌ని ఒక బౌల్‌లో వేసుకొని దాంట్లోకి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేశానన్నమాట. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మీట్ మసాలా అండ్ హాఫ్ లెమను, అలాగే పెరుగు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇప్పుడు వేసి, పచ్చిమిర్చి అన్నీ వేసి, పెరుగు కూడా వేసి, ఇప్పుడు దీన్ని నేను మ్యారినేట్ చేస్తున్నాను. చూపిస్తున్నాను కదా! ఆల్రెడీ మటన్ అనేది మెత్తగా మనకు కుక్ అయిపోయిందన్నమాట. చూద్దాం ఇలా చేస్తే టేస్ట్ ఎలా ఉంటది అనేది ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకిక్కడ కొంచెం ఆయిల్ కూడా వేశాను. ఇందాక వేయలేదు కాబట్టి. అండ్ ఇందాక నార్మల్‌గా కుక్ చేశాను కదా! సో, అందుకని. చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది మాత్రం జెన్యూన్‌గా చెప్తాను. నెక్స్ట్ ఇంకిక్కడ రైస్ కుక్ చేసుకోవడానికి బౌల్‌లో నీళ్ళు వేసేసి దీంట్లో మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. మసాలాలు కాదు. స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. అవి బాగా కుక్ అయిన తర్వాత రైస్ కూడా వేసేసి ఒక 80% వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ మటన్ అయితే ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టింది ఒక బౌల్‌లో వేసేసుకొని, ఇప్పుడు రైస్‌ని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి, ఇంకా పైన కొత్తిమీర, పుదీనా అలాగే ముందు మనం ఫ్రై చేసుకున్నాం గదా! ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసుకొని, కొంచెం ఘీ అలాగే హాఫ్ లెమను అండ్ ఫుడ్ కలరు. ఇది ఆప్షనల్ అండి. మిల్క్‌లో మీరు ఒక అది కుంకుమ ఉంటది గదా! దాన్ని వేసినా కూడా మంచి కలర్ అనేది వస్తుంది. ఫ్లేవర్‌గా అంటే కొంచెం ఫ్లేవర్ గూడా బావుంటది. అలా అయినా వేసుకోండి. లేదనుకుంటే ఇలా అయినా సరే. నెక్స్ట్ ఇంకిక్కడ ఒక 45 మినిట్స్ వరకు దమ్ చేసుకొని, అంతసేపు అవసరం లేదు. మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఒక 30 మినిట్స్ అయినా పెట్టేసుకొని దమ్ చేసుకుంటే ఈ మసాలాలు మొత్తం రైస్‌కి పట్టేస్తాయి. ఇంకా మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు గదా! చాలా యమ్మీ అనిపిచ్చింది. కాకపోతే మటన్‌కి కంప్లీట్‌గా మసాలా మాత్రం ఎక్కలేదన్నమాట. పై వరకే మసాలా అంతా చాలా బావుంది. లోపల మాత్రం మటన్ నార్మల్‌గానే అనిపిచ్చింది. జెన్యూన్‌గా చెప్తానన్నాను కాబట్టి చెప్తున్నాను. సో, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మటన్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందన్నమాట. ముందే మనం కుక్ చేసుకున్నాం కాబట్టి. కాకపోతే లోపలంతా కూడా అట్లా కలర్ అయితే ఉంది పింక్ కలరు. లోపలికైతే మసాలా వెళ్ళలేదన్నమాట. మసాలా వేసి కుక్ చేసుకుంటే వెళ్ళుంటది. బట్ నేనేం లేకుండా చేశాను కాబట్టి అలా అయింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సింపుల్ వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్. టేక్ కేర్.